వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. కొన్నేదల నాగబాబు గారు అంటే రాజకీయాల్లో వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుల్లో ఆయన ఒకరు. ఖచ్చితంగా ఆయనకు శిఖరం అనే చెప్పాలి. త్యాగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే ఆయనే. గతంలో కూడా మనం అనేక సందర్భాలు చెప్పాం. మరి అలాంటి నాగబాబు గారిని జడా శ్రావణ్ గారు మాట్లాడటం, ఆయనకి ఎందుకు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయనకు అవసరమా ఎమ్మెల్సీ అని చెప్పేసి. అసలు నాగబాబు గారిని అనే స్థాయి జడా శ్రావణ్ కుమార్ గారికి ఉందా? నాగబాబు గారి మీద ఎప్పుడన్నా ఎవరైనా ఆయన ఎవరినన్నా కొట్టాడనో, తిట్టాడనో, ఎవరన్నా హత్య చేయించాడనో, లేకపోతే ఎవరి ఆస్తులన్నా లాక్కున్నాడనో, లేకపోతే ఎవరి దగ్గర కన్నా వెళ్ళి నాకు ఈ సెటిల్మెంట్ చేయండనో, లేకపోతే నాకు ఈ కాంట్రాక్టులు కావాలనో అడిగినటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉందా? ఈరోజు ఆయన నాగబాబు గారు ఒక ఉప ముఖ్యమంత్రికి అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 21 స్థానాలు గెలిచినటువంటి ఒక పార్టీ అధినేతకు అన్న ఆయన. ఇలా జనసేన పార్టీ నుంచి 3 క్యాబినెట్లో ఉన్నారు మంత్రులు పవన్ కళ్యాణ్ గారితో కలిసి. మరి ఏ రోజన్నా నాగబాబు గారు నాకు ఈ పని కావాలి, ఈ కాంట్రాక్ట్ కావాలని అడిగిన పరిస్థితి ఉందా? సంవత్సరన్నర అయింది ప్రభుత్వం వచ్చి, సంవత్సరన్నర గడిచిపోయింది. నోరు తెరిచి నాకు ఇది కావాలని చెప్పేసి ఆయన ఇప్పుడు అడగల. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేతిలో అధికారం ఉన్నా, తన తమ్ముడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా, తనకి ఏ ఒక్క కాంట్రాక్ట్ కావాలని కానీ, లేకపోతే తనకి ఏ ఒక్క లబ్ధి చేకూర్చేటువంటి అంశం కావాలని కానీ అడగకుండా ఉన్నటువంటి ఒకే ఒక్క నిజాయితీ పరుడైనటువంటి రాజకీయ నాయకుడు నాగబాబు గారు. ఎవరవునన్నా కాదన్నా. తండ్రులు ముఖ్యమంత్రిగా ఉంటే లక్షల కోట్లు దోచుకున్నటువంటి కొడుకులు ఉన్నారు లేరా ఈ దేశంలో? ఎంతమంది ఉంటారు? అన్నలు తమ్ముళ్ళు ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఉంటే వందల వేల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? తెలుగు రాష్ట్రాల్లో లేరా? చూడలేదా? ఇప్పుడు గతంలో చూడలేదా? పంచాయతీల్లో సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంతోమంది మంత్రులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు? ఒక్కసారైనా ఒక్క ఎపిసోడ్లైనా నాగబాబు గారు ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇష్యూలో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, ఈ పంచాయతీలో ఇన్వాల్వ్ అయ్యాడు, ఈ సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ఈ కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి మచ్చుకైనా ఒకటి దొరుకుతుందా జడా శ్రావణ్ గారు? మీ వల్ల అవుతుందా ఆయన మీద ఒకటి నిరూపించటం? ఆయన ప్లేస్లో మీరు ఉన్నట్టయితే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ప్యాలెస్లు కట్టేసేవాళ్ళని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఆయన కొన్న అవకాశం కనుక మీకుంటే జగన్ గారి కన్నా ఎక్కువ భవంతులు మీ ఉండేవి అనేది పబ్లిక్ ఒపీనియన్. కాబట్టి ఒక వ్యక్తిని అనే ముందు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటి, ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటని చెప్పి తెలుసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో జడ్జిగా పనిచేశారు మీరు. మరి మీరు ఎందుకు రాజీనామా చేశారో, మరి ఏం జరిగిందో, కొంతమంది ఏమో మిమ్మల్ని సస్పెండ్ చేశారంటారు, కొంతమంది ఏమో మీరు రాజీనామా చేశారంటారు. సరే, ఏదైతేనేమి జడ్జిగా అయితే కొన్నాళ్ళు పనిచేశారు. మరి అలాంటి మీరు అంటే సౌమ్యంగా ఉండే వాళ్ళని, నాగబాబు గారు అంటే సాఫ్ట్ టార్గెట్ కదా, ఈజీగా ఏదైనా అనవచ్చు, ఈజీగానే టార్గెట్ చేసి ఆయన ఏదో ఒకటి మాట్లాడి హైలైట్ అయిపోదాం అనుకోవచ్చు అనేది ఉంటుంది బహుశా ప్రత్యర్థులకి. వైసీపీలో చాలామందికి ఉంది. బహుశా మీరు కూడా వారి భావాజాలాన్ని పుణికిపుచ్చుకున్నారు కాబట్టి మీకు కూడా అదే ఉండొచ్చు. ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగినటువంటి శాసనమండలి సమావేశాలకు సంబంధించి ఒక సమావేశమైన నాగబాబు గారు గైర్హాజరయ్యారని చెప్పి చెప్పగలుగుతారు మీరు? ఆయనకు అవకాశం దొరికినప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు ఆయన చక్కగా. మరి అలాంటి వ్యక్తిని ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చారు? ఎవరికి ఇవ్వాలండి ఎమ్మెల్సీ? డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళకి ఇవ్వాలా? వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలి మరి ఎమ్మెల్సీ? అంటే ఆయన మీద పడి ఏడవటం వైసీపీకి అలవాటు. మీరు కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థలుగా తయారవుతున్న కొన్ని సంస్థలు కూడా అదే అలవాటుని మీరు కొనసాగిస్తే ఎట్లా? అలవాటు నేర్చుకుంటే ఎలా? ఎంపీ సీటు వదులుకున్నాడు ఆయన, అనకాపల్లి ఎంపీ సీటు. త్యాగం ముందు మనమే చేయాలి ఇంట్లో అని చెప్పేసి. లేకపోతే ఈరోజు పార్లమెంట్లో ఉన్నాడు ప్రశాంతంగా. రాజ్యసభ వదులుకున్నాడు, మంత్రివర్గంలో తీసుకుంటా ఉన్నారు, ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ నాకు మంత్రి కావాలని అడగల. అన్నదమ్ములు ఇద్దరు ఒకే క్యాబినెట్లు ఉంటే బాగోదు అనుకున్నారో ఏమో, కానీ మొత్తానికి డిలే అయింది. కానీ ఆయన ఏమి ఎక్కడ ఒక్క మాట మాట్లాడాలి, ఒక్క స్టేట్మెంట్ ఆయన మాట్లాడితే ఆయన సంబంధించిన అభిమానులు చాలామంది ఉన్నారు, వాళ్ళు రివర్స్ అవుతారు ప్రభుత్వం మీద. ఎందుకంటే చంద్రబాబు గారు మీరే కదా లెటర్ ఇచ్చింది నాగబాబు గారిని క్యాబినెట్లో తీసుకుంటామని, మరి ఇంకెప్పుడు తీసుకుంటారని హుందాగా ఉన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి మీద కూడా ఆరోపణలు చేస్తే మీరు చదువుకున్న చదువుకు అవమానం అది. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి వాళ్ళని మీరు తెర వెనక నుండి ప్రొటెక్ట్ చేస్తున్నారు.
కష్టపడి బ్రతుకుతున్న వాళ్ళ మీదేమో మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, అంత తీసుకున్నారు ఇంత తీసుకుంటున్నారు నెల నెలని. మీరే తీసుకెళ్ళిస్తున్నారా, బ్యాగులు మోస్తున్నారా? మళ్ళీ నాగబాబు గారి మీద పడ్డారు. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆయన వెళ్ళి హైదరాబాద్లో కూర్చున్నాడు. మీరు చూసారా హైదరాబాద్లో కూర్చోవడం? ఏ హైదరాబాద్ రాకూడదా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? బెంగళూరులోనే ఉన్నారు కదా. ఎమ్మెల్యే ఆయన ప్రజెంట్ పులివెందుల ఎమ్మెల్యే. పులివెందుల ఎమ్మెల్యే ఎక్కడ ఉండాలి? పులివెందులే కదా ఉండాల్సింది. 2 లక్షల మంది ఓటర్లు, 2,20,000 ఉన్నటువంటి ఓటర్లు ఉన్న పులివెందుల నియోజకవర్గంలో దాదాపు 1,10,000 1,20,000 జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు పడ్డాయి. 1,00,000 మంది ఓట్లేశారు ఆయనకి. మరి 1,00,000 మందికి ఆయన జవాబుదారీ తనకు ఉండాలి కదా. ఆయన వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటున్నాడు. ఎప్పుడో వారానికి రోజు తాడేపల్లి వస్తాడు, పులివెందుల ముఖం కూడా చూడలేదు. ఆయన్ని ప్రశ్నించేటువంటి ధైర్యం సత్తా లేనటువంటి మీరు ఒక శాసనమండలి సభ్యుడు. ఆయన ఏ నియోజకవర్గానికి రిప్రజెంట్ కాదు. ఆయన ఏ నియోజకవర్గ ప్రజలకి ఆయనకి సంబంధం లేదు. ఆయన ఒక శాసనమండలి సభ్యుడు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా చూసుకుంటా ఉన్నాడు, చక్కబెడతా ఉన్నాడు. ఉత్తరాంధ్రలో ఆయన పార్టీ బలోపేతం చేసుకోవడానికి వెళ్తా ఉన్నాడు. అపరేతరు ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అయ్యేటువంటి వ్యక్తి ఆయన. వారానికి రోజు వస్తాడు హైదరాబాద్. తప్పేంటి వస్తే వారానికి రోజు వస్తే? ఎప్పుడైనా శాసనమండలి సమావేశాలు ఆయన డుమ్మా కొట్టిన పరిస్థితి ఉందా? అంటే ఆయన మీద కూడా ఏదో ఇబ్బంది పెట్టాలి, ఆయన ఏదో బ్యాడ్గా క్రియేట్ చేయాలని. మీ వల్ల ఏమవుతుంది? నాగబాబు గారిని బ్యాడ్గా క్రియేట్ చేయాలనుకోవటం. సంవత్సరన్నర అయింది. ఒక్కరోజన్నా ఆయన తన వ్యక్తిగతమైనటువంటి లబ్ధి చూసుకున్నాడా? ఆయన వెళ్ళి చంద్రబాబు గారిని అడిగితే చంద్రబాబు గారు కాదంటారా? మంత్రి పదవి ఇస్తామన్నారు, ఇవ్వలేదు కదా. నాకు కూడా ఒక 1000 కోట్లు సంపాదించుకునేటువంటి అవకాశం, ఒక మంచి కాంట్రాక్ట్ ఇప్పించండి, పెట్టుబడి మీరే పెట్టించండి అని చెప్పేసి నాగబాబు గారు అడిగితే చంద్రబాబు నాయుడు గారు వద్దంటారా? కనీసం ఎప్పుడు కూడా ఆ తరహా ఆలోచనలు కూడా లేనటువంటి వ్యక్తి. అందరూ ఆయన అనుకుంటున్నారు, ఈయనకింత ఏజ్ వచ్చింది, ఈయనకి 2 పిల్లలు ఉన్నారు, సంపాదన మీద మొదటి నుంచి ఈయనకి శ్రద్ధ లేదు, ప్రభుత్వం అధికారంలో ఉంది, తమ్ముడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కనీసం ప్రభుత్వం తరపు నుంచి మంచి 4 కాంట్రాక్టులు చేసుకొని కొంచెం ఏదన్నా కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకున్న ఆలోచన కూడా ఆయనకి లేదని చెప్పేసి చాలామంది ఆయన అనుకుంటూ ఉంటారు. ఈయనకి అసలు ఏం చేత కాదు, ₹1 సంపాదించుకోవడం కూడా అని చెప్పేసి చాలామంది ఆ జనసేన పార్టీ వాళ్ళు అనుకుంటారు ఆయన్ని. అలాంటిది మీరు ఆయన మీద విషయం కక్కటం అంటే ఆకాశం మీద ఉమ్మేయటమే. జడా శ్రావణ్ గారు, మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే తిరిగి మీ మీద పడుతుందన్నమాట. కాబట్టి మంచి మనుషుల్ని, పాపం ఆయన సాఫ్ట్ టార్గెట్ కదా, ఏదైనా అనేయచ్చు నాగబాబు గారిని. ఒకటైతే ఫైనల్, నాగబాబు గారిని అనే స్థాయి అయితే జడా శ్రావణ్ కుమార్ గారికి లేదు, ఖచ్చితంగా లేదు నాగబాబు గారిని అనే స్థాయి. ఆయన గతంలో ఎంపీగా పోటీ చేస్తే 2 లక్షల పైచిలు కోట్లు వచ్చినాయి ఆయనకి. సో మీకు వచ్చిన ఓట్లు 413, మీరు మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే. సో కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఏ మేరకు యాక్సెప్ట్ చేశారు, వారిని ఏ మేరకు యాక్సెప్ట్ చేశారని చెక్ చేసుకోవాలి. మీరు మంచి ఉన్నత విద్యావంతులు, అందులో డౌట్ లేదు. నాగబాబు గారు కూడా అడ్వకేటు, ఆయన చదువుకున్నారు, మీరు చదువుకున్నారు, ఉన్నత విద్యావంతులు, మంచి ఉద్యోగం చేశారు. ఖచ్చితంగా వృత్తిపరంగా ఆయనకన్నా గొప్పే మీరు వృత్తిపరంగా, మీరు గతంలో చేసిన వృత్తి. అయితే మరి దాన్ని ఏ మేరకు ఆ వృత్తిని మీరు పర్ఫెక్ట్గా చేశారనేది కూడా తర్వాత డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ రాజకీయ పరంగా పబ్లిక్ యాక్సెప్టెన్సీ మీకన్నా ఆయనకి 1000 రెట్లు ఎక్కువ ఉంది. 1000 రెట్లు కాదు, ఒక 1,00,000 రెట్లు అనుకోవచ్చు. ఎందుకంటే మీకు వచ్చిన ఓట్లు 400, ఆయనకు వచ్చిన ఓట్లు 2.5 లక్షల వరకు వచ్చినాయి కాబట్టి. సో కాబట్టి ఎవరో వెనక నుంచి మాట్లాడేటువంటి రాజకీయ నాయకుల్ని మరి పబ్లిక్ ఏ మేరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి మరి.